కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. మే రాత్రి చూడడం ఏంది, అల్లు అర్జున్ చేయడం ఏంది, ఏం మాట్లాడుతూ ఉండవు నువ్వు? అది అదేనమ్మా, రాత్రి జీ తెలుగులో పెళ్లి పుస్తకం ప్రోగ్రామ్ లో అల్లు అర్జున్ పెళ్లి వచ్చిండదే. ఓయమ్మా, ఎంత సాఫ్ట్ గా అబద్ధం చెప్పి కవర్ చేసి బంగారు తల్లి, అప్పుడు పెళ్లికి వచ్చేసిండది. అమ్మి, నువ్వు ఇక్కడ కూర్చో, పూజ అయ్యే వరకు అరవకూడదు, గమ్మున కూర్చోవాలి, సరేనా? ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం భద్రం కిరణే విశృణయామ దేవాః. ఈ మధ్య జనాలు మనుషుల్లా కాదు, పోలీస్ కుక్కలా ప్రవర్తిస్తా ఉన్నారు. అమ్మా, ఇందాక పసుపు పట్టు అడిగాను కదా, ఒకసారి వెళ్ళి తీసుకురండి. పంతులు గారు, పంతులు గారు, మన అమ్మకి దేన్ని చూస్తే దాని మాదిరిగా ప్రవర్తించే లక్షణం ఉండదు కదా. మరి ఈ పూజను చూసి పోయిన తూరి ఆంజనేయ స్వామి లాగే ఈ తూరి ఇంకో స్వామి ఒంటకొస్తాడేమో. ఈ తూరి అట్లాంటిది పొరపాటున కూడా జరగదుమే. అంత గ్యారంటీ ఏంది? నమ్మకం. మనం ఇప్పుడు పెళ్లి అనే భ్రమలో ఉండాలి, ఎన్ని పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు అనే ఊహలో ఉండాలి. అందుకని పెళ్లి అయిపోయే వరకు ఇదే మాదిరిగా ఉంటది తప్ప పిచ్చి పిచ్చిగా ప్రవర్తించదు. ఉండబట్టే కదా జనాలు ఈ మాదిరిగా బుద్ధిగా ఉంటా ఉండారు. బామర్దే, నిలబట్టం కాదు బామర్దే, కూసోవాలా. మాకు తెలుసులే. పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాన్ పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద. అమ్మా శారద గారు, ఈ పసుపు గుడ్డలో విఘ్నేశ్వరి బియ్యం పోసి మూట కట్టండమ్మా. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అఖిల్వామాయతనం ఆయతనవాన్ భవతి యో అఖిలాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపోవారక్తిరాయతనం
మూట కుంకుమ బొట్లు పెట్టమ్మా. అమ్మా, ఈ విఘ్నేశ్వర బియ్యాన్ని స్వామివారి దగ్గర ఉంచుతున్నాం. ఎలాంటి విఘ్నాలు జరగకుండా మీ వివాహాలు జరగాలని స్వామివారికి నమస్కారం చేసుకోండమ్మా. అమ్మో మొక్క చాలా పవర్ఫుల్. ఈ పెళ్లి జరగాలని అమ్మ గనక మొక్కుండదంటే ఖచ్చితంగా నా పెళ్లి జరిగిపోతుంది. అమ్మ, అందరూ స్వామివారికి నమస్కరించుకోండి. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. గణాధిపతయే నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాన్ పరికల్పయామి నమః. అమ్మా, ఇక్కడతో గణపతి పూజ పూర్తయినట్టే. ఇదిగో పంతులు గారు, గణపతి పూజ అయిపోయాక రోడ్లో పసుపు కొమ్ములేసి దంచేది టీవీలో చూసిండాను. మరి నువ్వు చేయించబోయాంది? ఏంది బే? టీవీలో చూపించుండారా? ఏ టీవీలో చూపించుండారు? ఎప్పుడు చూపించుండారా? అది రాత్రి మన టీవీలోనే బామర్దే. జీ తెలుగు వాళ్ళు పెళ్లి పుస్తకం ప్రోగ్రామ్ లో చూపించుంటారులే బామర్దే. అట్నా ఎద్దు బావా. అట్టయితే ఆ ప్రోగ్రాంల గురించి నువ్వు చెప్తే ఏం బాగుంటది? బాగా చూసిన ఈ పిల్ల చెప్తే చాలా బాగుంటది. చెప్పే, నువ్వు టీవీలో ఏం చూసుండవు? ఏ ప్రోగ్రాం చూసుండవు? ఏం చూసినావు చెప్పు. ఏం చూసానంటే మగుడు గారు, చెప్పు చెప్పు. ఏం చూసినావు? ఏం చూస్తున్నానంటే చెప్పు ఏంటది? నేను చెప్పను. ఇందాక నువ్వు నాకు లాలీపాప్ ఇవ్వమంటే ఇలేదు. అబ్బా, ఒక్క లాలిపాప్ ఉండుంటే దీని పెళ్లి పట్ట లెక్కేందో తెలుసుండవాని కదా. ఛే! బాబు, మీ టీవీ ప్రోగ్రాముల సంగతి కాసేపు పక్కన పెడితే తర్వాత జరగాల్సింది చూద్దాం. మన నెత్తి మీద శనీశ్వరుడు మునీశ్వరుడు మాదిరిగా సెటిల్ అయిపోయినట్టున్నాడు. అందుకే బ్యాటెం బీభత్సంగా నాట్యం చేస్తా ఉండదు. అంతేకాదు, దరిద్రం విమానం కంటే ఫాస్ట్ గా చేజింగ్ చేస్తా ఉండదు కదా. మనం ఎన్ని ప్లాన్లు వేసినా ఎదురు తిరిగి ఎదురు తంతా ఉండే తప్ప ఏది వర్కౌట్ కావడంలే. నిశ్చితార్థాన్ని ఆపేదానికోసమని తీవ్రవాదుల కంటే భారీ ప్లాన్లు వేసి ఉన్నాను. కానీ బొక్క బొర్ర పడి చివరికి ఉంగరం తొడగాల్సిన పరిస్థితి వచ్చి ఉండదే. సర్లే, నిశ్చితార్థం జరిగితే జరిగిపోయి ఉండదే. పెళ్లి నుంచి ఎట్టో కూడా తప్పించుకోవచ్చులే అనుకున్నాను. కానీ మన ప్లాన్ వేసే లోపే పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోయి ఉండాయే. చూస్తా ఉంటే మన ప్లాన్లు వెతుకునే లోపు పెళ్లి కూడా అయిపోయేలా ఉండదు కదరా సావే. సడన్ గా పిల్లకి పిచ్చొచ్చి మనకి లైట్ గా అదృష్టం స్టార్ట్ అవబోతా ఉండదు అనుకున్నాను. ఈ పిల్ల పిచ్చిని అడ్డు పెట్టుకొని ఖచ్చితంగా పిల్ల ఆపొచ్చు అనుకుని ఉన్నాను. కానీ కవిత్వం టైం ఎరగదు, పిచ్చి పోతారు కదా నా మాదిరిగా. ఈ పిల్లకి ఇంత సడన్ గా ఎట్ట తగ్గుండదే. రాత్రికి రాత్రే ప్రభుత్వాలు పడిపోవచ్చు, కానీ పిచ్చి ఎట్ట తగ్గిపోతుందబ్బా. లోతుగా ఆలోచిస్తా ఉంటే, డీప్ గా థింకింగ్ చేస్తా ఉంటే ఈ మేధావు బుర్రకి యానో డౌట్ కొడతా ఉండదు. గీత సారాన్ని తిరిగేస్తే సారగీతం అయినట్టు ఈ పిల్లకి పిచ్చి తగ్గడం వెనుక కూడా ఖచ్చితంగా ఏదో మర్మం ఉండాలి. ఎస్, నో డౌట్, ఏదో ఉండాలి. ఆ మాయని మర్మాన్ని మనం మాయలోడ మాదిరిగా కనిపెట్టాలా. కనిపెడతానా? ఏం జరుగుతూ ఉండదాడా? అయ్యో, ఎద్దు మొద్దు నాయన, అది కూడా తెల్దా? అక్కడ ఉంగరం తడిగితే నిశ్చితం అయిపోయినట్టే. అమ్మే, ఎవరెవరికి జరుగుతా ఉండదే? నాకు నా కవై
మగుడు గారికి నిశ్చితార్థం తర్వాత ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? పెళ్లి. ఆ? అమ్మే నీ పెళ్ళి ఎప్పుడు? ఇంకొప్పుడు రేపే. అయ్యో, మనం చెప్పిన విషయాలని అమ్మే మనసులో బలంగా నాటుకుపోయి ఉన్నాయి. నిద్రలో లేపడిగా చెప్పేస్తుంది. అవునువే, మన ఈ ట్రైనింగ్ బయట పడుతుందన్న భయం గానీ టెన్షన్ గానీ అస్సలు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పెళ్లి జరిగిపోతుంది. మనం ధైర్యంగా ఉండొచ్చు. అమ్మే, మీ మామ ఏడున్నాడు? అదిగో ఆడ. మరి నీ మొగుడు? అబ్బా, మావే మొగుడు, మొగుడే మావ. ఎందుకు చెప్పాలి మీకు? కొంచెం గుర్తు పెట్టుకొని సావండి. మీ మతి మరుపుతో నేను చచ్చిపోతా ఉన్నాను. ఓయమ్మో, ఈడ ఒక రేంజ్ లో హిప్నటిజం జరుగుతూ ఉండదే. అమ్మే నీ పెళ్ళి ఎప్పుడు? అబ్బా, రేపని చెప్పంటాను కదా. ఎవరు తమ్మి? అబ్బా, నాకు సిగ్గు. మావతోటి అని నేను అదే మాదిరిగా చెప్పలేను. ఓయమ్మో 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 ఓయమ్మో, దగా, మోసం, కుట్ర, అన్యాయం, అక్రమం, నయవంచన. ఓయమ్మా ఏంటి బామర్ది? ఒకే మాదిరి ఆర్ నారాయణమూర్తి మాదిరి ఇట్లా విప్లవ మాటలు మాట్లాడుతూ ఉండవు? మగడి గారికి పాలాలు ఇవ్వమంటారు. ఇంకోతురు మొగుడు గుగుడు అన్నమాట. మా, నన్ను నా మగడు గారు తిడతా ఉండారే. మొగుడన్నాక తిడతాడు, కొడతాడు. భార్యకి నువ్వు భరించాలమ్మే, భరించాలి. ఓయమ్మో ఓయమ్మో, ఏం నటిస్తా ఉంటారో, ఏం నటిస్తా ఉంటారో. ఆ, అంటే నిస్తార్థం సీడి చూపించి నేనే దాని మోగునని హిప్నటిజం చేస్తా ఉంటారు అన్నమాట. నిస్తార్థం అయిపోయి ఉండదు, రేపు పెళ్లి జరిగిపోతా ఉండదు. దాని మెదడులో బలంగా నాటే దీనికి తగ్గిపోయిందని నాటకాలు ఆడుతాడారా? నాయనా, మొగుడు గారు ఏం మాట్లాడుతూ ఉంటారో నాకు అర్థం కావట్లేదు. తొందర పడికే సుందరవాదన మీ తిక్క బాగా కుదురుస్తాను అని అంటా ఉన్నాను. ఇదిగో బామర్దే, నాటకాలు డ్రామాలు ఆడాల్సిన అవసరం ఈడ ఎవరికి లేదు. ఇది ట్రీట్మెంట్. లండన్ డాక్టర్ చెప్పుండాడు, చేస్తా ఉన్నావా? అంతే కదరా సిన్నోడా, పెళ్లి తర్వాత అత్తగారి ఇంట్లో ఎలాంటి పద్ధతులతో నడుచుకోవాలో అది కూడా నేర్తా ఉన్నావా? అక్కో, మీ మాటలు పంతులకి పంచాంగ నేర్పిన మాదిరిగా ఉన్నాయే. మీ ట్రైనింగ్ కుట్ర మొత్తము బయటపడి ఉండదే. ఇంకా ఈ ఎదవ దగ్గర మీ ఎదవేశాలు వద్దు. ఇదిగో బామర్దే, ఏం మాట్లాడుతూ ఉండవు నువ్వు? అయినా మాకు హిప్నటైజింగ్ చేసేంత సీన్ ఉండదా? మా అమ్మకి నిజంగానే తగ్గుండదే. కావాలంటే చూడ. అమ్మీ, ఇతనెవరు? మావ, నీకేమవుతాడు? మొగుడు గారు. మీకేం జరుగుండదే? నిశ్చితార్థం. మరి పెళ్ళెప్పుడు? రేపే. ఇదిగో బామర్దే, ఎంత కరెక్ట్ గా చెప్తా ఉంటే ఇంకా హిప్నటైజింగ్ లో హిప్పీ క్రాపింగ్ లని మాట్లాడుతా ఉండవేంది నువ్వు? అట్నా కరెక్ట్ గా చెప్తా ఉండదా? దీని చేత మీరు పలికిస్తా ఉండ చిలక పలుకుల సంగతి ఏందో ఇప్పుడే తెలుస్తాను. ఉండండి. చెప్పండి మొగుడు గారు. సెట్ మే, ఎవరెవరికి పెళ్లి జరగబోతా ఉండదే? నీకు నాకు మొగుడు గారు. ఇంకా ఇంకా అంటే నాకు నా మావగారికి మొగుడు గారు. వాళ్ళకి సరే, ఇంకా ఎవరెవరికి జరుగుతూ ఉండదే? ఇంకా అంటే నాకు నీకు మొగుడు గారు. అబ్బా, నాకు నీకు. అబ్బా, నీకు నాకు సరేమే, మనకు కాకుండా ఇంకా ఎవరెవరికి జరుగుతూ ఉండదు అని అడుగుతా ఉన్నాను. పెళ్లి పుస్తకం సినిమాలో రాజన్ ప్రసాద్ కి దివ్యవానికి పెళ్ళైపోయి ఉండదు. వరుడి సినిమాలో అల్లు అర్జున్ కి భానుశ్రీ మెహతాకి ఇద్దరికి పెళ్ళైపోయి ఉండదు. మొగుడు సినిమాలో గోపిచంద్ కి తాప్సీకి కూడా పెళ్ళైపోయి ఉండదు. మొగుడు గారు, మొగుడు సినిమాలో గోపిచంద్ కి తాప్సీకి పెళ్ళైనప్పుడు పెద్ద గొడవ కూడా జరుగుంటది. అయ్యో, మొగుడు గారు, వాళ్ళందరికీ అయిపోయింది. ఇక మిగిలింది మీరు నేనే. పెళ్లి సందడి, పెళ్లి పుస్తకమా, వరుడు, మొగుడు. ఓయమ్మో ఓయమ్మో,
పుట్టలో పాములు ఉండట్టు మీ కుట్రలో సీడీల పుట్ట ఉండాలన్నమాట. అమ్మో, చూసేదానికి అందరూ అమాయకత్వానికి పిన్ కోడ్ నెంబర్ మాదిరిగా ఉండరు. మీ బుర్రలో ఇన్ని మాయలున్నాయా? ఇదిగో బావా, ఇక ఊరుకోనా. మీ కుట్రని మోసాన్ని ఇప్పుడే బయటపడతాను. చూస్తా ఉండండి. ఏయ్! అయ్యో ఇప్పుడేంది పరిస్థితి? చూద్దాం ఎట్టా నిరూపిస్తాడో చూద్దాం. నాయనా మొగుడు గారు ఎందుకు ఆ మాదిరిగా తడగొట్టుకుని పోయిండారు? సీమ కుట్టుండదులే అమ్మే. అయ్యో అట్నా, అట్టయితే నేనే కొట్టుండేదాన్ని కదా. అబ్బా మంచి ఛాన్స్ మిస్సింగ్ అయిపోయి ఉండదు. ఓయమ్మో ఎంత మోసం, ఎంత కుట్ర, ఎంత మోసం. అబ్బో యాడున్నావా? ఒక తూరు ఇడికి రామ్మా. చాలా అర్జెంట్. కొంపలు అడుగుపోతా ఉన్నాయి, జీవితాలు కాలిపోతా ఉన్నాయి. బెని రామ్మా రా. అర్జెంట్ గా చెప్తా ఉంటే రావడం లేదంటే అసలు యాడున్నావా నువ్వు? సరిగ్గా కళ్ళు పెట్టి చూస్తే ఈడ కనబడతాను. సారీ మా, టెన్షన్ లో ఎవరెవరు యాడుండారో కూడా చూసే పరిస్థితులు లేను. మో దారుణం, దగ, కుట్ర, మోసం, అన్యాయం, మాయ, మంత్రం, అక్రమం. మో మామూలుగా కాదమ్మా. శాప కింద నీరు మాదిరిగా, పచ్చగడులో తాజ్పాం మాదిరిగా, సీడీల స్కీమ్ లో సైలెంట్ గా ఒక పెద్ద కాదమ్మా, చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉండదు. రేయ్, ఏదో దయ్యాల సినిమా పబ్లిసిటీ మాదిరిగా ఇంత సోది చెప్పడం దేనికి? డైరెక్ట్ గా విషయం ఏందో చెప్పొచ్చు కదా. అంటే ఈ రేంజ్ లో చెప్తే కుట్ర ఏ రేంజ్ లో ఉంటుందో నువ్వు ఊహించుకుంటావనే. అట్నేలే గాని ముందు విషయం ఏంటో చెప్పు. మో ఆ పిల్లకి పిచ్చి ఇంకా తగ్గలేదు. ఆట తగ్గినట్టు అక్కబావ నాటకం ఆడుతూ ఉండరు. అవునుమా, అక్కబావ ఇద్దరు కలిసి ఆ పిల్లకి అదిమా అది జరుగుండదే. మో ఇప్పుడే దారుణనే నా కళ్ళతో చూసుండానమ్మా. మో వింటేనే నువ్వు ఇంత షాక్ అయి ఉండవే, మరి కలర్ చూసినానే మరి నేనెంత షాక్ అయి ఉంటానో ఓ తూరు ఆలోచించు. మో ఏందిమా ఇంకా అట్టగా నిలబడి ఉండవా? దా పోతాం, నడువా దా. యాడికిరా? యాడికని అడుగుతావేందిమా? పోయి వాళ్ళ కుట్రని కల్లారా చూసి గూబ పగులిపోయే రేంజ్ లో వాళ్ళ మోసానికి బుద్ధి చెప్పడానికి. ఆహా, అట్టా చెయ్యాలనుకుంటే ముందు నీ గో పగలగొట్టాలా, నీకు బుద్ధి చెప్పాలా? మో నేనే చేస్తున్నానమ్మా, నన్ను ఎందుకు అట్టాంటావు? రేయ్, ఎదుటి వాళ్ళు మోసం చేస్తూ ఉండారు అని వేలెత్తి చూపించే అర్హత నీకు అసలు ఉండాదా? వాళ్ళు చేసింది మోసం అయితే మరి నువ్వు చేసింది ఏమిట్రా? మోసం కాదా? మో నేనే మోసం చేస్తున్నాను. అందరి ముందు రేవతి వేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం లేదు గిశ్చితార్థం లేదు లైట్ తీసుకో అని ఆ అమ్మిని బాధ పెట్టడం మోసం కాదా? మో ఇప్పుడు ఎందుకు ఆ విషయం చెప్తాడవా? చాలా అవసరం రా. ఎందుకంటే అట్లాంటి పరిస్థితి వస్తే బాధ ఎట్టా ఉంటాదో నీకు తెలియడం కోసం. రేయ్, ఎవరు తవ్వుకున్న గోతిలో వాడే పడతారని చెప్పుండారు. ఎప్పుడైనా వినుండావా? వినకపోతే తెలుసుకో, అది ఇదే. మో వాళ్ళ కుట్రకి నీ కొడుకు జీవితం బలైపోతా ఉంటదని చెప్తా ఉంటే కాపాడాల్సింది పోయి చేపలు పెడుతున్నావేందిమా? రేయ్, వాళ్ళకి ఆల్రెడీ ఒక తూరి చాలా గట్టిగా చెప్పుండాను. అయినా సరే వాళ్ళు వినేటట్టుగా గాని మారేటట్టుగా గాని లేరు. వాళ్ళ దాకా ఎందుకురా? నీకు చాలా తూర్లు చెప్పుండాను, రేవతిని పెళ్లి చేసుకుని చేసిన పొరపాటుని సరిదిద్దుకోరా అని. మరి నువ్వు మా మాట వినుండావా? అబ్బా మో ప్రతిదానికి నువ్వు దాంతో ముడి పెడుతున్నావేందిమా? రేయ్, మా మాట అంటే మీకు విలువ గాని గౌరవం గాని ఏమీ లేదు. మేం చెప్పేది వినే పరిస్థితిలో కూడా మీరెవ్వరూ లేరు. మో అది కాదమని రేయ్ చూడు, అది నువ్వు ఇద్దరు నా కడుపున పుట్టిన బిడ్డలే. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న మాదిరిగా ఉండాది మీ పరిస్థితి. రేయ్, నువ్వు చేసిన వెధవ పని వల్ల ఎప్పుడు ఏ క్షణం ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడి చస్తా ఉండాము. ఇంకా ఈ పరిస్థితిలో మీకు చెప్పే శక్తి ఓపిక నాకు లేదు. మో నువ్వు ఎట్లా అంటే మరి నా పరిస్థితి ఏందిమా? రేయ్, అట్ట అనడానికి సిగ్గులేదంట్రా? చేతనైతే నీ సమస్యను నువ్వే పరిష్కరించుకో, లేదా భరించు, నీ కర్మ. మా 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 మా
అయ్యో. మే చెప్పున్నాను కదా మే, టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదని. నమ్మకం కుదురుండదా? ఎలాగైనా ఈ పెళ్లి ఆపొచ్చు. ఏదో ఒకటి చేసి నీకు గౌతమ్కి పెళ్లి జరిపించొచ్చు అని అనుకున్నాను. కానీ చూస్తుంటే పరిస్థితి చేయి దాటిపోయేలాగే ఉంది బుజ్జమ్మ. దాటిపోయేలా కాదు నానమ్మా, ఆల్రెడీ దాటిపోయింది.